బాగా కనపడుతుంది. నేను కనబడుతున్నానా? నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలే. మీ పన్ను ఓడుకుని సుఖశాంతులు దయచేసి గొప్ప పనివాడు అయ్యి పెద్ద గొప్పవాడు అయ్యి అని అమ్మగారు వందనాలండి. అన్నాడండి బాబు. గతంలో ఒకసారి మా నాన్నగారితో మీ దగ్గరికి వచ్చానమ్మా. అప్పుడు ఏసఐ గురించి చాలా బాగా మాట్లాడారు. మళ్ళీ ఎప్పుడైనా మా అమ్మగారితో మాట్లాడాలని ఈ రోజు వచ్చాను నేను. ఎలా ఉన్నారు? మంచిదే, బాగున్నానండి బాబు. మీ పేరేంటమ్మా? లక్ష్మీకాంతం అండి. లక్ష్మీకాంతం. మీరేం చేసేవారమ్మా? నేత ఉట్టండి, నేత నేటు నేత పని అండి మాది. నేత పని. నేత పని చేసేవారు. దేవంగులం కదా మరి మేము. దేవంగులు. అవును, దేవంగులు అందరూ అదే పని చేస్తారమ్మా. ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంకోటి చేసుకోవడం, కొంతమంది నేత నేర్చుకుంటారండి. సరైన వృత్తి అయితే అదే ఆఖరి వృత్తి అయితే దేవంగులు అదే పని. మీరు ఎన్ని చీరలు నేసింటారు? నాకు చేత కదండి బాబు. ఎప్పుడన్నా అక్కడ మా అబ్బాయి మగ్గారు అంత మంచి చేత కదా. అయ్యగారు చేసేవారా? మీ భర్త గారు ఆయన చేసేవారు పని. ఎందుకమ్మా ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, అది ఎందుకు చేసేవారు మీరు నేత పని? అంటే మాకు కావాలి కదా, డబ్బు కావాలి కదా అమ్మా. మా వృత్తి అదండి. మీ వృత్తి అది. ఏమంటారు మిమ్మల్ని మామూలుగా నేతను వేసేవారు? అది దేవంగులు అంటారండి. మీరు దేవంగులమ్మా? దేవంగులు. దేవంగులు. అసలే ప్రభువులకు మీరు ఎలాగొచ్చారు? మీ గురించి నేను విన్నాను. మీరు బాగా పాటలు పాడతారంట, ప్రార్థన చేస్తారంట, ఎప్పుడు యేసే గురించి మాటలు మాట్లాడుతూ ఉంటారని చెప్పారు. అమ్మా మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? వయసు ఎంత మీది? 96. 96 సంవత్సరాలు. బాగా వినపడుతున్నాయా నా మాటలు? బాగా వినపడుతుంది. నేను కనబడుతున్నానా? 96 సంవత్సరాలు బాగా కనబడుతుంది. కనపడటండి బాబు. ఎంత మొత్తంగా మీ ముఖం కనబడంటే ఒక పక్క మీదట్టు ఉంది. అంత మొత్తంగా ఉన్నాయి నా కళ్ళు. అదేలా మాకు ఇప్పటికే సరిగా కనబడట్లేదు. మీకు 96 సంవత్సరాల కంటే బాగా కనబడుతుంది అంటే అది దేవుని కృప. అంతేనండి, నిజమే. ఆ నాటకం మా బుద్ధిగా ఈ సంవత్సరం వచ్చింది కానీ నా బాగా అమ్మా మీ దాపం ఇంకా బాగా ఇదండి. ఇలా అందగాని లోపలికి వెళ్ళిపోయింది చేయనన్నారు ఈ దాపం. అప్పుడు ఈ దాపం చేసేది. ఒక సంవత్సరం క్రితం మీ దగ్గరికి వచ్చాను నేను. అప్పుడు నాకు ప్రార్థన చేశారు మీరు. చేసినా మీరు నాకు ప్రార్థన చేశారు, యేసయ్య గురించి కొన్ని మాటలు చెప్పారు. అంతకు ఈయన గారికి వచ్చినప్పుడు. అవునండి. ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మామగారి దగ్గర రావాలి, దేవుడి మాటలు అనేక మంది వినాలనేసి వీడియో తీయడానికి వచ్చాను. చాలా మంచిది అమ్మా. అసలు మీకు యేసయ్య ఎప్పటి నుంచి తెలుసు? యేసయ్యలోకి ఎలాగొచ్చారు మీరు? మీరు ముందు అసలు ఏ దేవుణ్ణి పూజించేవాళ్ళు? మామూలు శివునే పూజించుకునే వాళ్ళం. శివుణ్ణి అమ్మా? శివుని ఆరాధించేవారు. ఆరాధించేవాళ్ళం కుటుంబం అంతా కూడా. పిల్లలు పెద్దలు మా కుటుంబాలు అన్నీ అయ్యా. ఎక్కువగా దేవంగులు అయ్యే. దేవంగులు అందరూ శివునే పూజించారు. మరి ఎలా ప్రభువులోకి వచ్చారు? అసలు యేసయ్యలోకి ఎలాగొచ్చారు? మీకు ఎవరు చెప్పారు? లేకపోతే అసలు ఏంటి అసలు? ఎవరు చెప్పడం అంటూ కాదండి, నాకే కనిపించారు కదా. కనిపించారా? మా అబ్బాయికి 60 ఏళ్ళు లోపుగాను ఉండగానే 60 సంవత్సరాల క్రితం మా అబ్బాయి పుట్టాడు. పెద్ద ఆయన అక్కడ హాస్పిటల్, నర్సాపురం హాస్పిటల్లో. మీరు ఎక్కడ ఉండేవారు? చింతపిల్లిలో ఉండేవాళ్ళు. అక్కడ మీది? మా కుటుంబం అక్కడే, మా స్వర్గం అక్కడేనండి. అది అంటే ఇల్లు అమ్మేసుకుంటారు, ఇక్కడికి వచ్చి ఈ ఊరు వచ్చేసాం. మీరు నరసాపురంలో హాస్పిటల్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి దేవుడు మిమ్మల్ని దర్శించారు. ఎలాగమ్మా అది? అప్పుడు కరెంట్ పోయిందండి హాస్పిటల్ కరెంట్ పోతే అప్పుడేమో భయంకరంగాను ఎక్కడో ఏడుపులు పెడబాబులు ఉంటుండే భయంగా ఉండేదండి. నా దగ్గర మా అత్తయ్య గారు లేరు. ఆవిడ పడుకుని పోరు. ఆవిడ అయితే రాలేదు. రాకపోతే మట్టుకుని నాకు ఏదో భయం వేసేస్తుంది. చాలా సేపు ఒక ఆవిడ కూర్చుంటే ఏం చెప్పమ్మా పడుకోండి, పిల్లలు వేసినాయి 1:2 అయిపోయింది, పడుకోమ్మా ఏం చెప్పి పట్టుకుంటామంటే హాస్పిటల్ గదిలో భయం వేస్తుంది. వరండాలు వేసేసారండి. రేపు పొద్దున్న అనగా చూడగా ఖాళీ లేక మొత్తం వేసారు. ఆ వరండాలు ఒక్కదాన్ని ఉండలేక భయం పట్టుకుంది. ఆవిడ చాలా చెప్ప గది కూర్చుని యువతకు వచ్చేసి చల్లనిట్టుగా దేవుడే ఉన్నాడని భయం వేసేస్తుందండి. అలాగే పడుకుని ప్రభు అవత ఏడుపు పెడబాబులు ఎవరో పోయారంటండి. పోయారు. దాని గురించి వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు భయం చేసినారు. ఎవరికైనా భయమే కదా మరి, చనిపోయారంటే. అప్పుడు ఒంటి మంచం ఇంకెవరు లేరు. నా మంచం ఉంటే ఉంది. నా ఖాళీ లేక నా మంచం తిట్టిన పొగలు చేసి నా మంచం వేసాడండి. ఇక్కడ వనండాలో ఉండిపోయాను. అప్పుడు ఏమైందంటారేమో, నాకు మహా భయంగా ఉంది.
భయంగా ఉందా? భయంగా ఉంటే అప్పుడేమో నువ్వు అంతకుముందేమో నేను కనేటప్పుడు కూడా ఏడు ప్రేమనే తలంచుకుంటారు. ఆ హాస్పిటల్ అంతా కూడా నమ్మనోళ్ళు క్రైస్తవులదేమది అదే క్రైస్తవులు హాస్పిటల్ అదే. అంటే అప్పుడు నేను ప్రభువా ఏటయ్యా నాకు ఎంత భయంగా ఉంది ఎలాగని నా మనసులో ఎన్నో రకరకాలు అనుకుంటున్నాను. అనుకున్నప్పటికండి ఎదురుగుండా ఉన్న గోడ మీద పెద్ద ఎరుకు కనిపించింది. అయ్యో ప్రభువా ఉన్నారా మీరు, నా మన ఆలకించారా అని అనుకుంటాను నా మనసులోను. అనుకున్నప్పటికి ఏంటో ఇలాగ అత్తల కింద వచ్చేసి ఎరుగు మీద చూస్తున్నాను. చూసి రాగి అలా కళ్ళు మూసి ఎప్పుడో పేద నేర్చుకున్నాను. ఈ కరెంట్ బుడ్లు వచ్చినాయి ఇక్కడ. ఇలా చూద్దరు కరెంట్ బుడ్లు ఉన్నాయి, ఇది ఆరిపోయింది, లైట్ లేదు. భయంతో మనసులో తలుచుకున్నారు. ఈ లోపల సిలువ ఆకారంలో పెద్ద నాకు అందించారు. కనిపించాను గోడ మీద, తెల్లడు గోడ మీద. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆ వెలుగు చూడలేదు. అదే భయంగా సరేలే ప్రభు నాకు బాబు వెలుగు చూపించారు తండ్రి అని మనసులో అనుకున్నరికి ఇంత భయం ఏమనుకున్నాను. అలాగా సరిపోయినట్టు అయిపోయిందండి. తేలికైపోయింది. నాకు భయం అంతా పోయింది తండ్రి అని అప్పటి నుంచి బాగా నమ్మకం అండి నాకు. చాలా నమ్మకం. మరి మీరేమో దేవంగులు అంటున్నారు, శివుని ఆరాధించారు అంటున్నారు. మరి క్రైస్తవులు హాస్పిటల్కి వెళ్ళారంటే ఏమనలేదా మీ చుట్టాలు కానీ మీ భర్త? ఏమనుకోరండి, అలాంటి వాళ్ళు బోర్డు మంది. పెద్దదండి హాస్పిటల్, మీకు తెలీదు. నర్సవరం హాస్పిటల్ అంటే మిసం హాస్పిటల్ అంటే చాలా పెద్దది. అక్కడ వేలాది మంది ఉంటారండి. హాస్పిటల్ చిన్న అనుకుంటున్నారు ఏంటి? ఎప్పుడు నేను చెప్పేది అంతా మా పెద్ద అబ్బాయి ఇప్పుడు 63 62 జరుగుతున్నాయి. ఆడు పుట్టినప్పుడు వీడికంతా పెద్దోడు. అప్పుడు మా అన్న చెప్తున్నాను మీతోటి మొట్టమొదటిసారి అదే దేవుడి దర్శనం. ఇంకా అప్పటి నుంచి మేము ఇంకా అక్కడే చింతపిల్ల ఉంటాడు. అక్కడ దేవుడు ఇది ఉండవండి, అన్న సంగతం అంటూ అక్కడ మాకు తెలిసేది కాదు. ఈ మళ్ళా మేము ఇంకో దుప్పుకి మారాం. ఇక్కడ ఈ ఊరు వచ్చాక ఈ బండార్లంక కాపలు వచ్చిన తర్వాత. ఎప్పుడు వచ్చారమ్మా బండార్లంక? ఈ పిల్లడికి 8వ సంవత్సరం. ఎంతమంది పిల్లలు మీకు అసలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు, 6 అమ్మాయిలు. అమ్మ బాబోయ్. ఒక ఆవిడ మాత్రం చనిపోయిందండి. తర్వాత 5 ఉన్నారు. 5 మొత్తం 8 మంది సంతానం. అందరూ రక్షింపడ్డారమ్మా? అందరూ రక్షింపలేదండి. అమ్మ పెళ్లికి వెళ్ళిపోయి వాళ్ళు అత్త రక్షింపడి ఎలా కొత్తది మన ఎట్ట అంటారు. మనం నమ్ముకున్నాం. తర్వాత వాళ్ళు ఆవిడ మాత్రం నమ్ముకున్నారండి. వాళ్ళిద్దరు నమ్ముకున్నారు. ఆ అమ్మాయి ఈ అత్తగారు వాళ్ళు. అయితే ఇంకా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. అందరూ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కిన తర్వాత మనం ఏం చెప్పండి. తగిన సమయంలో దేవుడే వాళ్ళని మార్చాలి. తెలివితే నా మారివాడు కాదు. తల్లి కొడుకు చెప్పినా కూడాను. నా కోడలు, నా కొడుకులు, నా 2 కూతుళ్ళు, మా అబ్బాయి వీళ్ళ అబ్బాయి మా మనవరాలు అందరం దేవుళ్ళకి వచ్చేసారు. అందరూ నమ్ముకున్నారు. నా కూతుళ్ళు 2 నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకోలేదు అంటే అది ఇష్టం. తర్వాత మనం ఏం చేయగలం చెప్పండి. మీరు బాప్తిసం తీసుకున్నారమ్మా? తీసుకున్నాను. ఎన్నాళ్ళు అప్పుడే 30 ఏళ్ళు అవుతుంది బాప్తిసం తీసుకున్నాం. దేవుడే చెప్పాడు కదా నాకు. ఎలాగమ్మా? ప్రభు వారు చెప్పారు కదా. ఏమని? అసలు ఏం జరిగింది? ప్రభు వారు మీకు ఎలా చెప్పారు బాప్తిసం తీసుకోమని? ఇక్కడికి ఒక డొంకలు ఉండేయండి. డొంకల కాడికేమో ఈ అమ్మాయి మనవరాలు వస్తే అవి బాబా రాజుగారు వస్తున్నారంట. రాజుగారు వచ్చి ఇక్కడ ఈ డొంకలు అయ్యి మనం ఉంటే కుదరలో రాజుగారికి తోటలోకి అయితే చంపేస్తారంట అని చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే అందరు చెప్పుకుని నేనేం చేశాను, బాబా అమ్మ మీ ఇంటికి వెళ్ళిపోంటారా నేను వస్తాను. నిజమే కళ? కలండి. మరి నాకు చెప్పాలి, నేను ఊహించేసుకున్నాను నిజం అనుకున్నది. అనుకుంటారా? దేవుడు బాగా నిజంగా కనిపించేస్తారా? కనబడతారు ఒకసారి. ఎప్పుడైనా కనిపిస్తారా? మన కళ్ళలోనే కనిపిస్తుంది. దర్శనం అంటారు కదా, ఎప్పుడే కనిపిస్తుంది. అప్పుడు ఏమైందంటారేమో. అప్పుడు ఆయన పని చేసాక నేను ఇదే గుమ్మం, ఈ గుమ్మంలో నుంచున్నానండి. నుంచుంటే తెల్లటి గుర్రం వచ్చేసి టకా టకా టకమంట వచ్చేస్తున్నారు. వచ్చేస్తే నేను ఇల్లు నుంచుని నా భయం వేసి తలెత్తుకుని నుంచుని అలాగే ఉండిపోయానండి. తగ్గాను. మొత్తం మా పిల్లలు అక్కడ దాకా వచ్చి ఆ గుర్రం అక్కడ ఆగిపోయింది. అని దిగిపోయారు. దిగిపోయి తెల్ల పుచ్చుకోవాలండి గుర్రం. ఆయన కూడా తెల్లటి బట్టలు కట్టుకుని దిగారండి. దిగేటప్పటికి ఆ తోలుగారు ఉచ్చుకుంటారు. గుర్రాన్ని కొడతారు ఉంటారు కదా, అది ఉచ్చుకుని ఓయ్ ఈసయ్య మూసం లక్ష్మీకాంతం, మూసం బసరాజు, మూసం లక్ష్మీకాంతం, మూసం అమ్మాటు ఆ తోలుతో కొట్టారండి. నాకు తొలిస్తే ఇడిపోయింది కదా.
తెలిసిపోయిందని నాకు పట్టడం మీకు స్పర్శ వచ్చింది అప్పుడు? స్పర్శ వచ్చేసింది కదా. సరే ఇక్కడ నేను చేయలేదు, నేను అలాగే పని చేశారు, నా పేరు చెప్పేశారు, నువ్వు ఆ బాటలు అనొద్దు, ఈ బాటలు అనని చెప్పారు నా అప్పు ఓకే చెప్పారు. అటు వెళ్ళొద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, వెళ్ళొద్దు ఈ మార్గాన్ని అదని చెప్పారు. ఆ మార్గాన్ని అడిగి ఇలాగే అన్నారండి. ఆ మార్గాన్ని అడిగి ఏదో చూపించారు. చూపించేసి అంతే గుర్రం ఎక్కేసారు. గుర్రం ఎక్కేసి మళ్ళీ అలాగే వెళ్ళిపోయి 2 ఇల్లు దాటి వెళ్తారు, మళ్ళీ మాయమైపోయి కనిపించలేదు కదా. గుర్తు నాకు మెరుపు వచ్చేసింది. అప్పుడు ఎలా జరిగిందని మా ఆయన గారు పిల్లలతో అన్నీ చెప్పుకున్నాను. సరే భగవంతుడు దేవుడేనేమో ప్రభు వారు చెప్తారేమో, నువ్వు నేనేమో రక్తం తీసుకుంటా అంటే మీరు వద్దంటున్నారు, దేవుడే నాకు చెప్పినప్పుడు వద్దంటే ఎలా కుదురుతుందని మా ఆయనేమో చెప్పారు కదా నాకు అని గొడవ పెడితే పిల్లలు కూడా అన్నారు, నాన్న నువ్వు అలాగే అనుకో, అమ్మ తీసుకుంటానంటే వద్దంటే మా ఈ అబ్బాయి గొడవ పెట్టేవారు. అయినా సరే ఆ మనిషి ఇంపట్టలేదని నేను తలని తెచ్చుకుని అది అలా ఆదివారం గారితో కూడా చెప్పాను ఎలా వచ్చిందని బాబు నాకు కలంటే ఇంకేమమ్మా భగవంతుడు వచ్చి ప్రభు గారు వచ్చి రమ్మంటుంటే అన్నంటావేంటని ఆయన నన్ను కూడా అన్నారు. ఏమయ్యా చేసేమని మీ అమ్మగారిని అలాగంటాను, మీ నాన్నగారు అని కూడా ఆయన అనేవారు. ఇంకా తీసేసుకున్నానండి. తీసుకెళ్ళిపోయారు ఆయన. చాలా సంతోషం. అలా జరిగిందంటే అప్పుడు మళ్ళా ఇంకో మాట కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయానండి. ఇప్పుడు 2 దర్శనాలు చెప్పారు. 2 చెప్పారు. 3రోజు కూడా చెప్తాను కదా. చెప్పండి. ఎక్కడికో తీర్థంలోకి వెళ్ళానండి. తీర్థంలోకి వెళ్ళి మరి అలాగే వెళ్ళిపోయాను, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాను. సముద్రం నడిచి వెళ్ళిపోతున్నాను. సముద్రమే నా నడకే చాలా నడకలో లెక్కెట్టుకున్నానండి. దాంట్లోకి వెళ్ళాక అడుగులు లెక్కెట్టుకున్నాను. నేను లెక్కెట్టుకోలేక మరి ఎన్ని ఉన్నాయో నాకే చేస్తున్నాడు. లెక్కెట్టుకున్నాను. అక్కడికి వచ్చేటికి సముద్రం నడిచేస్తున్నారు మీరు? నడిచేసాను. నీటి మీద నా తోవ లేదు, ఏమీ లేదు. నీటి మీద అడుగు నేను లెక్కలేసుకున్నాను. పేతురు గారు నడిచినట్టు ఎన్ని అడుగులు లెక్కేసుకునేవాడికి ఓ దుఃఖెద్దడికి మనిషి ఆకారం కాదు, మనిషి అనుకున్నా మనిషి ఆకారం నాకు తెలటం లేదు. ఏమో బైక్ ఏదో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను కదా. ఇంకా మనిషిని అట్టుకుని అలాగే ఎక్కేసాను. పైకి ఎక్కేసి ఆ తలకాయ ఎక్కేసుకుని నేను వచ్చేస్తాను అని ఆయన తల చూపేస్తున్నాను. అది పట్టేసుకున్నాను. అప్పుడు కంచేపటికి 3 మాటలు ఎప్పుడైతే అన్నానో నా పైన ఆకాశం ఇంకా నుంచి కొండదంతాను. కొండ కిందకి తల కొండ ఇంకా ఉంది. అప్పుడు నేను ఇలాగ అంటంతో ఆయన దగ్గరే నేను అంటున్నప్పుడు మీ తల మీ దగ్గర అన్నాను. అంటుంటే ఇంకా నీకు టైం రాలేదు మా మాట నాకు స్వరం ఇంతుంది. ఎక్కడా స్వరం ఎక్కడ నుంచి నాకు అని ఆలోచిస్తే ఎవరు మనిషించారో లేదు అక్కడ. నిశ్శబ్దం ఏముంటారండి ఎవరు ఈ తప్ప మీ తలకాయ అంతం కానీ మనిషి అంటలేదు కదా. నాకు స్వరం మాత్రం పడ్డా ఈ టైం రాలేదు, ఇంకా నీ టైం అవ్వలేదని మా మాట వినపడిపోయింది. వినపడిపోవడం ఇంకా టైం రాలేదు అనేసుకుని మళ్ళీ ఎలా దిగాను, దిగొచ్చేసాను. ఎలా దిగొచ్చాను నాకే తెలుసు. వచ్చేటప్పటికి సముద్రంలోను ఇంతవరకు నీళ్లు ఉన్నాయి. మరి సంగారం పైన ఉంది, మోకాలు వరకు ఇక్కడికే అంటున్నాయి. ఇంకా ఏమో అంటలేదు. అంటున్నాయి, నీకేమో అంటలేదు. మోకాలు మాత్రం సముద్రం ఆనేస్తా, మోకాలు అక్కడ వరకే నాకు అనిపించింది. ఇదంతా నీరే. అప్పుడు అన్నీ తడిచేనా తడలేదు. ఎప్పుడైతే చూసేసానో ఓహో దేవుడు అంటారు కదా. అంతకుముందు మన గుళ్ళోకి చేద్దాం అన్నీ ఉన్నాయి కదా, వాక్యాలు వింటున్నాం కదా. అప్పటికప్పుడే ఛానల్ వింటున్నాం కదా. సత్యం చెప్పలేదు కానీ వింటున్నాం, మేము మాట వింటున్నాం. మాకు అంతా గ్రహించి అయిపోతున్నాం కదా. నాకు అలాగే వచ్చింది దేవుడు అంటారు కదా. ఏమో అనుకున్నారు. అప్పుడు మా బయటకు వచ్చేసింది నాకు. నా మనసుకి ఎప్పుడైతే గుర్తొచ్చింది మీకు ఇదే దేవుడిని ఆకాశం సింహాసనం పాదపెట్టనని అంటుంటారు కదా. అదేమో అర్థమైపోయింది. గుర్తు మెరుకు వచ్చేసింది. మెరుకు వచ్చేటప్పటికి దేవుడేమో అని అనుకునేసరికి అప్పుడు మా ఆయన కూడా ఉన్నారో లేదా మా అబ్బాయి కూడా చెప్పుకున్నాను. మంచిదే కదమ్మా, దేవుడే నీకు దర్శనం. ఏంటి ఇది దర్శనం వచ్చి మా 4 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం అనుకుంటున్నాను నేను. అది మాత్రం దేవుడు రమ్మని ఈ బాడిన చెప్పింది 30 ఏళ్ళ క్రితం.
30 ఏళ్ళ ఆ క్రితం. మాట ఆయన చెప్తే నాకు. ఆహా. నీ టైం ఇంకా రాలేదన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు టైం ఉంది మీకు. దేవుడు ఇంకా అలాగుంచాడు, ఇంకా ఆయుష్ ఇచ్చాడు అది మీకు. ఇంకా 3 ఏళ్ళ క్రితం ఈ మాట వచ్చింది దేవుడు కనపడతా. ఉమ్. అంతకుముందు నేను ప్రభు అని నాకు కనిపించే అవును. అది అలాగే వచ్చిందండి. బైబిల్లో ఆయన ప్రభు అని ఆయన అప్పటి నుంచి కూడా నాకు ఏమనుకున్నా ముండా భగవంతుని ధ్యానం చేసుకుంటా, అన్నిటి మీరే ఉన్నారు తండ్రి, నేను నా పాల నుంచి మీరే మీకు అప్పు చెప్పుకున్నాను. నా బిడ్డల్ని మమ్మల్ని అందరూ ఆశీర్వదించి అందరినీ సుఖశాంతులు దయచేసి అన్నవత్తాలు లోటు లేకుండా సుఖంగా ఎప్పటికప్పుడు అనుకుంటానండి. ఎప్పటికప్పుడే నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే నడిపించండి, కూడా ఉండండి తండ్రి, ఎంతసేపు నేను అయ్యే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా దర్శనాలు వచ్చినాయమ్మా? ఈ మధ్య జ్ఞాపకం ఉండట్లేదు, జ్ఞాపకం ఉండట్లేదు. కానీ బైబిల్లో చెప్పిన దానికంటే ఎక్కువ బ్రతుకుతున్నారు ఇప్పుడు మీరు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంట. దేవుడు అనుగ్రహం ఎలా ఉందో మనం ఏం చెప్పుకోగలుగుతానండి. అంతే అమ్మా, అంతే. ఏం చెప్పుకోగలను చెప్పండి. అన్నిటిగా భగవంతే ఉన్నాడు. ముఖం అంటా బాధ ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకెళ్తావు తండ్రి అని నాలో నేను అనుకుంటాను. ఆయన ఏమో ఇంకా టైం టైం అవ్వలేదు, రావద్దన్న ఆయన ఎప్పుడు టైం అవుతుందో ఏంటో. మనకి ఏం చేసు బాగుంది, ఏదో ప్రణాళిక ఉంది మొత్తం మీద. మీరు ఇంకా ఎలా ఉండడం అంటే మా అందరి కోసం ప్రార్థన చేయడానికో లేకపోతే బాబు దేవుడిని ఎదురు ఉన్నాడు, అంతే. దేవుడు సేవ చేస్తాను, ఇంకేం కావాలి, ఎదురు ఉంటాడు, అంతే కదా. అది కావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ప్రార్థన చేస్తేనే మేము సేవ చేయగలుగుతాం. అంతేనండి బాబు. ఎప్పుడు సేవ చేస్తావు, దేవుడి పని చేస్తాను. దేవుని ఎదురు ఉంటాడు, ప్రభుని అందరినీ కాపాడతాడు. మీ కుటుంబ సభ్యులను అందరూ. నాకు తెలిసిన విషయం ఏంటంటే మీ అబ్బాయి గారు కూడా సేవకులు అంట కదా. సేవకులు వచ్చారు కదా. యా బాబు తెల్దా, మీకు తెల్దా అంటున్నారు వచ్చింది. అదే అదే మీకు ఎలాగనిపించింది? నిజంగాను నాకు ఆ దేవుడు రావటానికి, నా కొడుకు దేవుళ్ళలోకి వెళ్ళి సేవ చేయటానికి, మేమందరం దేవుడు నమ్మటానికి, నా బిడ్డలో నేను కూడా ఏమో దేవుడే ఇంటి గురించే వచ్చామేమో, ఈ ఊరు వచ్చేంత నిలబెట్టి, అంతే కదా అని. మరి దేవుని సంకల్పం అది మనకి ప్రణాళిక, మనకేమి తెలియదు కదా నాయన. మీరేమో దేవంగుల కుటుంబం నుంచి వచ్చి మీరు రక్షణ పడడమే కాకుండా మీ కుమారుడు ఇప్పుడు సేవ చేస్తున్నాడు అంటే చాలా సంతోషం అది కదా. చాలా సంతోషం. ఏం చేద్దాంటాం, ఈ రూపం వస్తుంది, కర్ర కూడా ఎంచుకోలేదు కదా నేను. అవునవును, మనం అనుకుంటాం. అవునవును, ఏదో నమ్ముకుంటాం గానీ ఇలా సేవ చేసే అనుకోం కదా. అంత ఆయన కృప, ఆయన దయ, అంత ఆయనదే భారం అంతా కూడాను. ఆ సంకల్పం అంతా ఆయనదే, మనది ఏమీ లేదు. అంతే అమ్మా, అంతే. ఆ భగవంతుడు మనలో ఉన్నాడు, అది ఆయనలో ఉన్నాడు. ఆయనకి అన్ని ఆలోచిస్తున్నాడు, చేసుకొస్తున్నాడు, అంతే కదా. ఆయన ఆలోచనకర్త, అంతే. ఆయన నడిపిస్తున్నాడు. దయామయుడు, కరుణామయుడు అన్నిట్లుగా ఆయన తెలుసు. మీరు నడుతారమ్మ ఇప్పుడు? నల్లరే. అలాగా ఈ పేరు నుంచి ఎలా లాగేసి కుర్చీలో ఊకుంటాను, మళ్ళీ దిగుతాను. అలాగే నీళ్ళకి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళినట్టు అలా దిగే. 96 సంవత్సరాలకు మీరు ఇప్పుడు లేగలేకపోతున్నారు. మేము ఇప్పుడు నాకు 29, నాకు అరగంట కూర్చుంటే లేగలేను మళ్ళీ. అంతే. ఇప్పుడు అందరూ ఆరోగ్యాలు అలాగుంటున్నాయి మాకు, కానీ దేవుని కృప మీకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఏమోనమ్మా, దేవుడు ఉండబట్టే ఇలాగ ఉన్నాను అనుకో. కానీ ఏమో బాధ, ఏ బాధ. ఇలా పట్టుకుని ఎప్పుడన్నా అంటానా, ఏదో బెంచేసి ఇక్కడ నరం పట్టేసి బాబా, దేవుడే మనకు బలం. ఇంకా అంతే. గొప్ప నువ్వు రాసుకుంటా, అలాగే దేవుని ప్రార్థన చేసుకుంటా, ఏదో చేస్తాం. అంతే. భగవంతుడు చూస్తున్నాను ఆయన, మీ పుణ్యం మీ పుణ్యం, ఆ దేవుడికి సంకల్పం అన్ని సంకల్పం చెప్తే కదా. నేను ఏమి లేదు. పాస్టర్ గారు ఏమన్నా చెప్తారు మీకు? లేకపోతే పాస్టర్ గారిని ఏమన్నా ప్రశ్నలు వేసారు అప్పట్లో, నాకు ఇది అర్థం అవట్లేదు అని? ఎంత చదివారు మీరు? చదువుకోలేదు బాబు, చదువుకోలేదు అసలు. అంటే చెప్పిన నాకు ఆత్రాలు, నాకు ఆలోచన వస్తాయి కానీ చదువు అయితే లేదు. చదువు లేదు. చెప్పిన అర్థం చేసుకుంటూ ఉండేవారు చర్చికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మా అబ్బాయి ఏం చదివినా, ఏం పాట పాడుకున్నా, చదువుకున్నా వింటాను. దేవుడి మాటలు ఎంత అంటే నాకు ఎక్కువగా ఆలోచన కింద ఉంటది, విందామనే ఉంటది. దేవుడి మాటలు వినాలని ఆసక్తి ఎక్కువగా ఉంటది. అంత భగవంతుడే ఉన్నాడు. అందరికీ రాదు. ఇంకోటి ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క ఆలోచన ఉంటది కదా బాబు. అంతే. ఎక్కువ దేవుని మాటలు వినాలనుకుంటారు మీరు? ఉంటది నాకు. ఆయన మాటలే మనకు ఆరోగ్యం. అది కావాలని కదా కోరుకుంటున్నాను. ఏమో బాబు, నిజంగా భగవంతుడు నన్ను కూర్చున్నదని కూర్చొని సీట్కి వెళ్ళిపోతే చాలా దుఃఖం ఉందని భగవంతుని వేడుకుంటున్నాను.
లేదు లేదు లేదు, అంతే భగవంతుడు తీసుకెళ్ళి ఆయన ఏమో ఇంకా టైం రాలేదంటే మీరు వెళ్ళిపోతానంటారేంటి? అలాగే చెబుతారు. ఆ టైం ఎప్పుడు కొత్తాలో మనకు ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, అంతే, ఎవరికి ఎవరు ఆపలేరు ఇంకా. అది నేను అనుకున్న మాట. అంతే కదా మరి. ఏమైనా పాటలు వచ్చామా మీకు? మీరు అన్ని మర్చిపోతున్నారు. మొన్నసారి వచ్చినప్పుడేమో నాకు వచ్చి పాటలు ఏదో చెప్పారు, అదేదో పాట చెప్పారు. మా అబ్బాయి పాడుతుంటే మా అమ్మాయిలు అందరూ పాడతాను, మేము పాడతాను కానీ ఆ పాటను బట్టి పాడతాను కానీ ఏది మంచి పాట పాడడం దాన్ని బట్టి వస్తుంది. ఈ పాట వచ్చమ్మా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం ఎన్ని అనుకున్నా ఏం చేసినా జరిగేది ఆయన చిత్తమే. చెప్పే పాపం మంది ఏమీ లేదు. ఆయన కృప. కృపామయుడు, దయామయుడు, లోకరక్షుడు, సర్వేశ్వర తండ్రి, సర్వానికి అధికారి ఉన్నావు తండ్రి. మీరు అనుకున్న పని నెరవేరుతున్నారు ప్రభు. అన్ని వేళ కూడా మిమ్మల్ని మేము తలంచుకుంటూ ఉంటున్నాం. గురించి దయచూపమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను. ఎంతసేపు ప్రార్థన చేస్తారా మీరు? ఇంకా అలా ధ్యానించుకుంటారేమో? ధ్యానించుకుంటానండి. 24 గంటలు నాకేం కావాలన్నా వచ్చిన కాడికి ధ్యానించుకుంటాను. అంతే. మీకంటూ అన్ని వస్తాయి నాకు రాయవన్నీ. అవునవును. అంటే ఏమన్నాను ప్రార్థన చేసుకుని వెళ్తాను కానీ నాకు అంత చెరగో కదా, అదే చాలు. అది అనుకోవటానికి మీరు పాపం ఇచ్చేది మనకు తెలుసున్నట్టు అనుకున్నా ఆ దేవుడికి ఆనందమే. అంతే. ఎంత అనుకున్నా ఆనందమే. అంతే కదా బాబు. ఆయన తెలుసు కదా, వచ్చిదో రాందో తెలియదా? అన్ని తెలుసు. ఆ తల్లి ఫోన్ చేయి ఎంతగానో నన్ను ప్రార్థన చేసుకుని నన్ను అడుగుతుంది, నన్ను వేడుకుంటుంది, నన్ను తలంచుకుంటుంది అంటే అనుకుంటే చాలు. అవును, సమస్తము తెలుసు ఆయనకి. తెలుసును కదా, సమస్తం తెలుసుకున్న ఆయన ఆ పరమేశ్వరుడు చెల్దా ఏది చేద్దాం అని అనుకుంటాను నేను మనసులోను. తాతయ్య గారు బాప్తిసం తీసుకున్నారండి మీ భర్త గారు? ఆయన కూడా తీసుకున్నారు. 3 సంవత్సరాల పక్కనగా తీసుకున్నారండి. ముందు నమ్మేవారు కాదు అసలు. నమ్మేవారు కాదు. మిమ్మల్ని కూడా వెళ్ళిచ్చేవారు కదా చర్చికి. తర్వాత అదే మా భర్తగారు అనేవారు, అమ్మా ఏమో అలాగ అనుకున్నారు కానీ తప్పకుండా తాతయ్య గారు తప్పకుండా తీసుకుంటారు, మీరు గొడవ చేయకండి బాబు అని పిల్లలు కూడా చెప్పారు. మాస్టర్ గారు అనేవారు అండి. అలాగే మాస్టర్ గారి పేరేంటమ్మా అప్పుడు? మూర్తి గారండి. మూర్తి గారు. ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. నడిచి వెళ్ళిపోయాళ్ళమ్మ చర్చికి? నడుచుకుంటా అందరు వెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మాయిలు మేము మా అబ్బాయిలు అంతా అంటే సైకిల్ ఉన్నప్పుడు వెళ్ళేవారు. ఇప్పుడు బళ్ళు ఉన్నాయి, బడి మీద వెళ్తున్నారు. ఇప్పుడు అంటే 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి నేను నాకు పడిపోయాను. అంతకుముందు ఆరోగ్యంగా నుండి ఇప్పుడు ఇంకా మీకు ఇంకా ఆశలు ఏమైనా ఉన్నాయా? ఏం అడుగుతున్నారు దేవుని? ఇంకానే ఏ కోరికలు అడుగుతున్నారు? ఏమీ కోరికలు అడగట్లేదు. నేను సుఖంగా ఉండాలి తండ్రి, నా బిడ్డలు అందరూ ఆశ్రయించు, అన్ని సుఖశాంతులు ఉండమని అందరినీ కూడా దేవుళ్ళు చేరు తండ్రి. అందరినీ కూడా తీసుకోలేదు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనసులకు లేనవయ్యి వాళ్ళ మనసులు మార్చు తండ్రి అని నేను వేడుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అంటే నేను అదే కోరుకున్నాను, బిడ్డలందరినీ కూడా తండ్రి వాళ్ళందరూ మనసు మార్చి మీలో చేర్చుకో తండ్రి అని నేను చెప్పి నేను దేవుడిని తలుచుకుంటూ ఉంటాను బాబా. సరే అమ్మా, చక్కటి సమయాన్ని నాకు ఇచ్చారు మీరు. చాలా వందనాలు మీకు. వందనాలు. నా కోసం చిన్న ప్రార్థన చేయండి, నేను వెళ్తాను. నా చేసి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధులైన దేవా, పరలోకమున్న మా తండ్రి, చల్లగా కాపాడి ఎప్పుడు నీ సేవకు వాడుకుని నీ బిడ్డలను ఆశీర్వదించి కుటుంబంతో కాచి కాపాడి ఆయన భార్య బిడ్డలందరినీ ఆశీర్వదించి తల్లిదండ్రులందరూ ఆశీర్వదించి ఆయన ఎప్పుడు కూడా మీ పన్ను వాడుకుని సుఖశాంతిని దయచేసి గొప్ప పనివాడు అయ్యి పెద్ద గొప్పవాడు అయ్యి
అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుడు ప్రత్యేకంగా వందనాలు మా వందనాలు చాలా వందనాలు. మా కోసం ప్రార్థన చేయండి ఇంకా. చేస్తాను తండ్రి. వందనాలమ్మా.